ఎస్ఐ గారు వచ్చారమ్మా. ఇంక ఇద్దరు సివిల్లో వచ్చారు. వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాం. అయితే ఇక మా నాన్నోళ్ళ గురించి నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే ఈ లోపు ఈయన ఇక్కడ ఉన్నారు. ఏంటి సార్ వచ్చారని అడిగితే మామూలుగా వచ్చి నువ్వు గేట్ దియ్యి అన్నారు. రఫ్గా మాట్లాడారు. గేట్ దియ్యని. ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరా నలవడగానే ఒకసారి అన్నారు. సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాం, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్, కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి, మమ్మల్ని పెట్టిన సార్ కానీ చెప్పాము. చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అంతలోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు మామూలుగా తోసుకుని వచ్చి లోనికి వచ్చి నా మొబైల్ లాగేసుకొని నన్ను నడబెట్టుకుని పైకి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే 102లో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు. అయితే 102ది ఏంటంటే అక్కడ తీయమంటే దాంట్లో తాళాలు లేవు. మా దగ్గర అయితే తాళాలు లేవు. అది లేవు సార్, 101లో ఉన్నారు మా సార్ వాళ్ళతో మాట్లాడుకున్నంటే మా సార్ వాళ్ళని పిలిపించాము. ఇక అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సార్. మిగతా వాళ్ళందరూ అక్కడ వచ్చేసారు. దేనికోసం వచ్చారని చెప్పారా? వాళ్ళు చెప్పడం అంటే దేనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేమీ చెప్పలేదమ్మా, ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్ వాళ్ళు. ఏంటంటే ఏదో గంజాయి అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ వాళ్ళతో. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా? అవును సార్, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా లేదంటే 101 రూమ్ నెంబర్లో ఎవరు ఉంటారు? 102లో మామూలుగా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు సార్. ఏ సార్ వాళ్ళు? మామూలుగా మీడియా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఉంటారు. అదే మరి ఆ రూమ్ని తీయమన్నారు. నా దగ్గర అయితే తాళాలు లేవు, కీస్ లేవు అని చెప్పేసాం. ఎందుకంటే సార్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, మన దగ్గర ఏమి లేవు. మీ అమ్మగారు ఇందాక చెప్పారు గన్ను అవన్నీ చూసి భయపడ్డాను. అమ్మగారికి అంటే నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసేలోకి వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపించి బెదిరించి ఆ గోడ దూకేసి వాళ్ళు వచ్చేసారు. నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకరు సివిల్లో వచ్చిన ఆయన లాగేసుకున్నారు. సరే, అంటే అందరూ యూనిఫామ్లో వచ్చారా లేదంటే? సిఏ గారు ఎస్ఐ గారు యూనిఫామ్లో వచ్చారు సార్. ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం 4 వచ్చారండి. ఓకే. మేము పోలీసు వాళ్ళం. ఈ వాడకట్టు సీఐ అంటే నాకు తెలియదు సార్, నాకు అవన్నీ ఏమీ తెలియదు. ఏదో ఉంటున్నాం కానీ మాకు అవన్నీ అసలు తెలియదు, ఎవరెవరు అనేది కూడా మాకు తెలియదు ఇంతవరకు. ఒక్క నిమిషం ఆగండి సార్, మా సార్కి చేస్తాం, మాకు తెలియదు ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది మాకు అసలు అవన్నీ తెలియదు. ఒక్క నిమిషం అంటే అలా కాదు, నువ్వు గేట్ తెస్తావా లేదా అన్నారు. గేట్ నేను తీయలేను సార్, నా చేయి నొప్పిగా ఉందన్న. ఒక ఆయన గేట్ దూకేశాడు, ఒక ఆయన ఏమో ఇక తత్మ ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలాగా భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్ళారు. అదేనంటే ఆడ మనిషి సూర్చుపురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు. నన్ను ఆయన సిఐ గారంట, ఆయన నన్ను ఆ మాట అడిగారు. దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్యలాగా ఆడవాళ్ళలాగా అడ్డుపడుతున్నావు, మేము చెక్ చేసుకుంటానంటే కాదు సార్ ఒక్క నిమిషం ఆగండి అన్నా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట వస్తుందేమోనని మేము చెప్పాం సార్. వాళ్ళు ఎవరన్నా కానీ మాకు అవన్నీ తెలియదు. ఒక్క నిమిషం పైకి తీసుకెళ్ళిన తర్వాత నన్ను లాక్కుని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు 102 తాళం తీయమన్నారు. నన్ను లేదు సార్ అన్న. అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు. వచ్చిన సార్ వాళ్ళు ఇద్దరేమో పోలీసు డ్రెస్సులు వచ్చారు, ఇద్దరేమో సివిల్ డ్రెస్సులు వచ్చారు. వాళ్ళు ఏదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ తీయమంటే మా దగ్గర కీస్ లేవు, మా సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 101లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళని డోర్ కొట్టి సార్ వాళ్ళని పిలిపించాము. ఈలోపు సార్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడారు.
అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారండి. అందరినీ ఏ కెమెరామెన్ ఎక్కడ అయ్యింది వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఏమని చెప్పారమ్మా? అంటే కింద వచ్చేపాటికేమో మాకేమి ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదండి. మామూలుగా డైరెక్టర్కి వచ్చి దుర్భాషలు ఆడారు, చెప్పలేదు. పైకి వచ్చి సార్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఏదో గంజాయి ఇవి జరుగుతుంది, మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే మేము వచ్చామని పైకి వచ్చి జనసేన సిబ్బంది ఉంటున్న రూములు బట్టి ఎతికారా? మిగతా రూములన్నీ సెర్చ్ చేశారా? ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిటిలో సిబ్బంది ఉన్నారు సార్. మొత్తం అన్ని సెర్చ్ చేయాలని వచ్చారు. ఈ లోపు మా సార్ వాళ్ళందరూ రాగానే వాళ్ళు వెన్ను తిరిగారు సార్. ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయభ్రాంతం చేసి ఈరోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం, వాళ్ళు సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దీన్ని. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ, అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు, కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ, అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు, మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ, తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐలు కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడకాని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా. గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయవని అడుగుతారా? ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే. తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం, వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా, సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా, ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి? అసలు రివాల్వర్ తీయడం ఏంటి? ఇప్పుడు రా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం. రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది. ఆయన